విజయనగరం రాజులకి శ్రీకాకుళం తొరకి యుద్ధం జరిగింది. అగ్గిలో భర్తతో పాటు ఎర్రమనిడి వంశమునందు జన్మించని. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత పరివారం. ఈరోజైతే మన వీడియోలో ఉత్తరాంధ్రలోనే ఫేమస్ అయిన జాతర కమ్మశిగడం జాతర గురించి మీకు చూపించబోతున్నాం. ఈ జాతరకైతే వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు రణస్థలం మీద నుంచి వెళ్ళొచ్చు, పైడిభీవరం మీద నుంచి వెళ్ళొచ్చు. మేమైతే పైడిభీవరం మీద వెళ్ళాం. బంటుపిల్లిలో మా వదినాళ్ళు అయితే పండగకి పిలిపి చేశారండి. నాకైతే ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్ లేదు. మా ఆయన అయితే చాలాసార్లు వెళ్ళారంటే చెప్పారు. మా వదిన కూడా ఆవిడ చరిత్ర గురించి అక్కడ ఎలా జరుగుద్ది ఏంటని చెప్తే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చి నేను కూడా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించానండి. మేమైతే ఫస్ట్ రోజు జాతరకి మూడో రోజు జాతరకి వెళ్ళామండి. అమ్మవారు ఎలా గెలిచారు, అమ్మవారి కళ్యాణం ఎలా జరుగుతుంది, అమ్మవారు చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి హైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం 3 రోజులు జరుపుకునే జాతర అండి. మనం ఉండేది మొదటి రోజు జాతర. అమ్మవారి కళ్యాణంతో స్టార్ట్ అవుతుంది. శ్రీ 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 మహాలక్ష్మి తల్లి అమ్మవారి ఆలయం బయట ఉన్నామండి మనం. ఇదే అమ్మవారి టెంపుల్. లోపల ఉన్నాం మనం. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు. ఇప్పుడు మనం తల్లిని దర్శించుకున్నాం. జాతరలో రమణ గారు కనిపించారండి. అదేనండి మన శివన్న. చాలా బాగా మాట్లాడారండి. తప్పకుండా అందరూ రండి. కమ్మశిగడం జాతరకి చాలా బాగుంటుంది. వచ్చిన భక్తుల కోసం దృష్టిలో పెట్టుకొని పోలీసు బందోబస్తు చాలా బాగా పెట్టారండి. ఇదేనండి అమ్మవారి పెళ్లిరాట. ఇప్పుడు మనం అమ్మవారు కన్నవారు ఊర్లో ఉన్నాము. ఇప్పుడు అందరూ ఇక్కడ ఊర్లో వాళ్ళందరూ అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పిస్తున్నారు. నెక్స్ట్ అమ్మవారిని పల్లకిలో ఊరేగిస్తారు. ఇక్కడ ఉన్న పాదాలని ఒక ముత్తైదుని పల్లకిలో పెట్టి అమ్మవారి జాతర వరకు తీసుకుని వెళ్తారు. చరిత్ర ఎప్పటి నుంచి ఉన్నది, అమ్మవారిని ఎప్పటి నుంచి చేసేయాలి సంబరాలు ఒకసారి ప్రజలు తెలిసి. అమ్మవారి సంబరాలు అంటే అమ్మవారు ఆయన గురప్పుదర గారు విజయరామ గజపతి రాజు గారు ఆస్థానంలో ఉండేవారు. ఉన్న తర్వాత రాజులకి విజయనగరం రాజులకి శ్రీకాకుళం తొరకి యుద్ధం జరిగింది. యుద్ధంలో ఈ రాజులు గెలిస్తే ఇతను విజయ గర్వంగా ఈ సంతం వచ్చేస్తుండగా తురకలు చెట్టు మీద నుంచి బాకు ఇసిరిశారు. చనిపోతే సంతం కబురెళ్ళింది. మహాలక్ష్మి తల్లి కబురెళ్తే తల్లి అన్నదట పెద్ద భార్య వస్తానందట అతని దగ్గరికి, రోడ్డు దగ్గరికి, రామతీర్థం రోడ్డు దగ్గరికి బాకు ఇసిరిశారు. అప్పుడు చిన్నవారి అన్నదట నేనే వెళ్తాను, నువ్వు వద్దక్క, 2 భార్యలు గురప్పు దొరగాలి. ఆవిడ వచ్చి నేను సహగమనం చేసేస్తాను గురప్పు దొరగారితోను నా భర్తతోనూ అంటదంట. సహగమనం చేసేస్తాను అంటే అప్పుడు విజయరామ గజపతి రాజుగారు కదా, రాజుగారి దగ్గర చనిపోయినారు కాబట్టి పెద్ద గుండం తవ్వించి ఎన్నో మనుగులు, గంధపు చెక్కలు, ఆవు నెయ్యి అన్నీ వేసి ఆవిడ భుజాన్ని వేసుకొని భర్త కళేబరాన్ని అగ్గిలో దూకేసింది. అగ్గిలో దూకిన తర్వాత ప్రదక్షిణాలు చేశాక అగ్గిలో భర్తతో పాటు కమ్మశిగడం జరుగుతున్న స్థలం. అప్పుడు కమ్మవారు అందరినీ ఆవిడ చెప్పిందట గుండాన్ని పడినప్పుడు 3 రోజులు పోయాక మా కమ్మవారు అందరినీ రప్పించి గుండం చల్లారాక చూడండి నా చేతి గాజులు, అద్దం, కుంకంబరిన, చీర చెంగు అన్నీ ఉంటాయి, నిదర్శనాలు మీకు అవి చూపించాక నాకు ఈ గుడి కట్టించమందట అక్కడ. అప్పుడు రాజుగారు అందరినీ పిలిపించి చూపించి నిదర్శనాలు అక్కడ గుడి కట్టించారు విజయరామ గజపతి రాజు గారు. అప్పటి నుంచి ఈ కళ్యాణం జరుగుతుంది. బంటుపల్లి వారిని
కళ్యాణం చేయమని, శిగడా వారిని సేవ చేయమని, సంచాం వారిని మేళం తెమ్మని ఆవిడ చెప్పిస్తుంది. ఆవిడ చెప్పిన ప్రకారంగా ఆవిడ ఎలా చెప్పిందో బంటుపుల్లి నుంచే కళ్యాణం, ఈ ఇంటి మంచమ్మ గారి ఇంటి నుంచే కళ్యాణం చెయ్యాలి. శిగడాము సేవ, సంచాం మేళం. అంటే కన్నవారంటే ఆవిడ పుట్టింటారు ఎరమనిడి వంశం. ఎరమనిడి వంశమునందు జనించని ఆమెది కమృదంగా సంగీతాది విద్యల ఎందుకను పరితూర్ణంబై కావ్యఖండములు కంటతాగనే మైచుగుణములే నుంచి ఉన్నవి లక్ష్మీ కోడలికి. ఆవిడ ఎరమనులు ఆడపిల్ల, బొట్లూరు పాలు నడిపిల్లి, సంచాము బొట్లూరు పాలు. అక్కడ పుట్టింటోరు ఉన్నారు ఎరమనేడూరు. వాళ్ళు వస్తు మంగళసూత్రాలు అయ్యి తెస్తారు. కోరుకున్నట్టే జరుగుతుంది. తరతరాలుగా ఇదే జరుగుతుందమ్మా ఎప్పుడున్నో. మా నాన్నగారు బంటుపిల్లి మునసపు గారు ధర్మకర్త. మా నాన్నగారు ధర్మకర్త అయిన తర్వాత అలా తరతరాలు ఈ ఇంటి నుంచే వెళ్తారు. ఇలానే మోసుకుంటూ గుడి వరకు తీసుకువెళ్తారండి. ఇలాగ గ్రామస్తులందరూ అమ్మవారి పల్లకి వెనకదలు ఊరేగింపుగా వెళ్తారండి. అక్కడికి వెళ్ళాక అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం 3వ రోజు జాతరలో ఉన్నాం. మొదటి రోజు జాతర కన్నా 3వ రోజు జనం రెండింతలు ఉన్నారు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చిన భక్తులు సరదాగా మాట్లాడడం జరిగిందండి. ఇది ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారో అడిగాను. ఉత్తరాంధ్రలో నలుమూలల నుంచి వస్తున్నారటండి ఈ తల్లి జాతరకి ప్రతి సంవత్సరం. క్షమించండి, అక్కడ నాయిస్ డిస్టర్బెన్స్ వల్ల మీకు వాళ్ళ వాయిస్ వినిపించలేకపోతున్నాను. ఇక్కడ గుడి లోపల బామ్మగారు మనకి చెప్పిన చరిత్ర ప్రకారం పటాలపైన కథల రూపంలో రాసి పెట్టడం జరిగింది. వచ్చిన భక్తులు తప్పక చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. హలో కెమెరామెన్, మా సబ్స్క్రైబర్లు అందరికీ ఈ జాతర మొత్తం చూపించి ఒకసారి. మైనాక పడతానికి ఇచ్చారు. ఓ మైనాకమా, ఆంజనేయ స్వామి వారు లంకా నగరానికి వెళ్తున్నారు. సీతాంబ జాతర బాలచమ్మ జాతర మొదలెట్టండ్రా. నేను చాలా జాతరలు చూశానండి.
తెల్లవారుజాము 4 అవుతుంది. ఇంత మంచు పడుతున్నా కూడా ఇసుక రాలిన జనం ఉన్నారండి. చూడండి ఒకసారి. జాతర అంతా ఒక ఎత్తు అయితే జాతరని బారసంచ కాల్చి ముగిస్తారండి. అది 45 మినిట్స్ పైగానే కాలుతుందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.